సో హలో గైస్, వెల్కమ్ టు తెలుగుడు వ్లాగ్స్. సో నిన్నైతే నేను మీకు థర్డ్ వేరియంట్ అయితే చెప్పినా కదా. సో నార్మల్ పుషప్స్ 25x2 తీయండి అని. సో మీకు చేతనైనంత తీయండి, అంటే 25 అయినా తీయండి, 15 అయినా తీయండి, 20 అయినా తీయండి. అండ్ ఫోర్త్ వేరియంట్ వచ్చేసి ఇంక్లైన్ పుషప్ అండ్ డిక్లైన్ పుషప్. సో ఇది ఇంక్లైన్ పుషప్ అండ్ డిక్లైన్ పుషప్ ఏంటంటే మన అప్పర్ చెస్ట్ లోయర్ చెస్ట్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ సేమ్ ట్రైసెప్స్కి మనం చేస్తున్న ప్రతి వర్కౌట్కి మన ట్రైసెప్ అనేవి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట. అండ్ షోల్డర్స్ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో నేను ప్రతిదీ చెస్ట్ అండ్ షోల్డర్స్ ఎందుకు చెప్తున్నాను మీకు చెప్పిన. అప్పర్ బాడీ పార్ట్ చాలా ఇంపార్టెంట్ మన ఫిజిక్ కానీ మన మంచిగా కనబడడానికి కానీ, సో మన క్లాతింగ్ మంచిగా సెట్ అవ్వడానికి కానీ. సో అప్పర్ బాడీ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా ఫస్ట్ అప్పర్ బాడీ నుంచే స్టార్ట్ చేద్దాం, మెల్లమెల్లగా మూవ్ అవుదాం. అంటే నా స్టైల్ ప్రకారం, నా కాన్సెప్ట్ ప్రకారం నేను ఎట్లా తీసుకోపోతానో అట్లా చూపిస్తున్నాను మీకు. సో నేను అప్పర్ బాడీ నుంచే స్టార్ట్ చేస్తాను. తర్వాత కానీ ఇది మన యాప్స్ కానీ అండ్ బ్యాక్ కానీ, సో మన ఆర్మ్స్ కానీ బైసెప్స్ కానీ ఫర్దర్గా తర్వాత చూపిస్తాను. సో స్టార్టింగ్ అయితే నేను చెస్ట్ పైననే ఫోకస్ పెట్టినా, ఎందుకంటే ప్రతి ఒక్కరూ చెస్ట్ రావడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, చాలా కష్టపడతారు. సో అప్పర్ బాడీ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అని అప్పర్ బాడీ పార్ట్ మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టినా నేను. అండ్ ఇప్పుడైతే మీరు మన ఫోర్త్ వేరియంట్ వచ్చేసి ఇన్క్లైన్ పుషప్ అండ్ డిక్లైన్ పుషప్. సో దీని మీద ఫోకస్ చేయండి. సో ఇవి వచ్చేసి సేమ్ 2 సెట్స్ అన్నమాట. 20x2 తీయండి, 25x2 తీయండి, మీ ఇష్టము. అంటే మీ స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉంటుందో, అంటే ఈ వేరియంట్స్ అన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత ఇదన్నమాట. 10 తీస్తే 10 తీయండి ఇంటూ 2, 15 అయితే 15x2, 20 అయితే 20x2, 25 అయితే 25x2. సో దీనివల్ల మీరు మీ చెస్ట్కి అండ్ మీ షోల్డర్స్కి చాలా ప్రెషర్ ఇస్తున్నట్టు ఉంటుంది. సో అవి డెవలప్ కూడా అయితే. అండ్ ఫుడ్ చాలా మ్యాండేటరీ. ఫుడ్ అండ్ స్లీప్, ఈ రెండు లేకపోతే మజిల్ డెవలప్ కాదు, రికవరీ కాదు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో గైస్ చూపిస్తా, చేయండి. ఫస్ట్ వచ్చేసి డిక్లైన్ పుషప్స్ చేయండి. సో ఇది నేను చెప్పినా కదా, మన బాడీ వర్కౌట్ మొత్తము వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. ప్లేసెస్ మీరు ఎట్లయినా సెలెక్ట్ చేసుకోండి, మన వర్కౌట్ అయితే సెట్ అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి డిక్లైన్ చేద్దాం, తర్వాత ఇంక్లైన్ చేద్దాము. డిక్లైన్ అంటే 2 feet ఆర్ 3 feet హైట్లో ఉన్న ఏదైనా వాల్ కానీ, చైర్ కానీ, మంచం కానీ ఏదైనా తీసుకోండి. దాని ద్వారా డిక్లైన్ పుషప్స్ అయితే చేసేయండి. ఇంక్లైన్ కూడా అట్లానే చేయండి అన్నమాట. సో మీ ఇష్టం, నెంబరింగ్ అనేది మీ ఇష్టం. 10 or 15 or 20 ఇంటూ 2 తీయండి, 2 sets తీయండి. ఎందుకంటే ఇన్ని వర్కౌట్ చేసిన తర్వాత బాడీ అనేది ఎనర్జీ కోల్పోతుంది కాబట్టి 2 sets తీస్తే చాలన్నమాట. సో చూడండి. సో గైస్ డిక్లైన్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంక్లైన్ చేద్దాము. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే అప్వర్డ్స్ ఉంటుంది మన బాడీ అనేది. సో చూడండి, ఇట్లా చేయండి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ ది డే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.